హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గ్రో విత్ లక్ష్మి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియో వచ్చేసి మ్యూచువల్ ఫండ్స్ గురించి అండి. వీడియోలోకి వెళ్ళబోయే ముందుగా నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో ఏంటంటే సెకండ్ వీడియో, మన మ్యూచువల్ ఫండ్ సెకండ్ వీడియో పోస్ట్ చేశాను కానీ 2 days బ్యాక్. అయితే దాంట్లో కొన్ని కామెంట్స్‌కి రిప్లై ఇద్దాం అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ స్టాక్స్ గురించి కూడా కొంచెం చెప్దాం అనుకున్నాను ఫ్రెండ్స్ నేను ఈ వీడియోలో. సో ఫస్ట్ నేను కామెంట్స్ గురించి చెప్తాను. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, శ్రీనివాస్ రెడ్డి గారు, మీరు మంత్లీ ఎస్ఐపి చేస్తున్నారా, లేదంటే మొత్తం అమౌంట్ ఒకేసారి ఇన్వెస్ట్ చేస్తున్నారా అని శ్రీనివాస్ రెడ్డి గారు కామెంట్ పెట్టారు. సార్, నేనైతే మంత్లీ ఎస్ఐపి చేస్తున్నాను. మోతీలాల్ ఓస్వాల్ మిడ్ క్యాప్లో వచ్చేసి 1000 రూపీస్, నిపాన్ ఇండియాలో 5000, జెమ్ ఫ్లెక్సీ క్యాప్లో వచ్చేసి 500, మొత్తం 6500 అండి. టోటల్గా మూడిట్లో కలిపి 6500 ఎస్ఐపి చేస్తున్నాను సార్. నెక్స్ట్ వచ్చేసి ఇది అక్క డైలీ కూడా మ్యూచువల్ ఫండ్స్ వీడియోస్ పెట్టండి అని అడిగారు. డైలీ పెడతానండి, షూర్. నేను డైలీ పెడతాను, మ్యాక్సిమం ట్రై చేస్తాను పెట్టడానికి. మ్యూచువల్ ఫండ్స్ ఏంటంటే బేసిక్గా జెంట్సే ఎక్కువ చూస్తారండి, లేడీస్ కన్నా కూడా జెంట్సే ఎక్కువ చూస్తారు. మన ఛానల్లో అన్నీ కవర్ అవ్వాలండి, లేడీస్ చూడాలి, జెంట్స్ చూడాలి. సో వాళ్ళ కోసం మన షాపింగ్ వీడియోస్ కొంచెం లో బడ్జెట్లో మనకి మన బడ్జెట్లో ఎక్కడ దొరుకుతాయి ఏంటని లేడీస్కి ఉపయోగపడే ఉంటాయి. ఈ మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయండి, రెండు ఉంటాయి. షూర్, పక్కా నేనైతే మ్యూచువల్ ఫండ్స్ది కూడా నేను డైలీ వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను. ఓకేనా? మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి, నేను ఆ టాపిక్ మీద వీడియోస్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ వచ్చేసి ఇది స్టాక్స్లో ఇన్వెస్ట్ చేశారా అని అడిగారు ఇంకొకరు, రాజు అంట. అవునండి, స్టాక్స్లో రీసెంట్గా ఇన్వెస్ట్ చేశాను, లాస్ట్ వీడియోలో చూపించాను కదా. అది కూడా చిన్న అమౌంటేనండి, చాలా చిన్న అమౌంట్, పెద్ద అమౌంట్ ఏం కాదు, జస్ట్ రీసెంట్గానే స్టార్ట్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్, ఈ స్టాక్స్ గురించి చెప్తా అని చెప్పాను కదా. స్టాక్స్ ఏంటంటే, ఇప్పుడు స్టాక్స్ అయినా మ్యూచువల్ ఫండ్స్ అయినా మనం వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు అని కాకుండా మన ఓన్ గ్రౌండ్ వర్క్ చేస్తే మనకు ఒక ఐడియా వస్తుంది. మన ఓన్గా మనం గ్రౌండ్ వర్క్ చేయాలి ఫస్ట్. మన చిన్నప్పుడు 10th క్లాస్ ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు ఇట్లా దుప్పట్లు కప్పుకొని మరి నైట్ అవుట్లు చేసేవాళ్ళం కదా, మంచిగా మార్క్స్ రావాలని చెప్పి. సో అదేవిధంగా వీటికి కూడా గ్రౌండ్ వర్క్ చేయండి. స్టాక్స్లో మ్యూచువల్ ఫండ్స్ గురించి తెలుసుకోవాలి అంటే యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉన్నాయండి. ది బెస్ట్ సెలెక్ట్ చేసుకొని చూడండి, మీకు అర్థమవుద్ది. మీకు అంటూ ఒక క్లారిఫికేషన్ వస్తుంది, ఏది మంచిది, ఏది ప్లస్, ఏది మైనస్, ఎందులో చేయాలని చెప్పి మీకు ఒక ఐడియా వస్తుందండి. వీళ్ళు చెప్పారని కాదు, మనం సొంతగా చేసేది వేరుగా ఉంటుందండి. మనం సొంతగా మనం గ్రౌండ్ వర్క్ చేసి తెలుసుకునేది వేరుగా ఉంటుంది. ఓకేనా? చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఒక 10 రూపాయలు పోతే అక్కడ ఒక 100 సార్లు, ఇక్కడ ఒక 100 సార్లు వెతుకుతాం 10 రూపాయలు పోతేనే. సో అలాంటిది మనం స్టాక్స్లో కానీ మ్యూచువల్ ఫండ్స్ వీటిలో ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఒక 10,000 చేస్తాము, 5,000 చేస్తాము, ఎన్ని వేలు చేస్తాము అన్నది కాదు. ఇప్పుడు ఎంతైనా మనకి వాల్యుబుల్ కదా, మన మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా వాల్యుబుల్, రూపాయి కూడా వాల్యుబులే. సో అలాంటిది వీటిలో ఇన్వెస్ట్ చేసేటప్పుడు 1కి 10 సార్లు మనం చాలా జాగ్రత్తగా ఆలోచించి స్టెప్ వేయాలండి. మీరు 2 టైం తీసుకోండి, 3 నెలలు టైం తీసుకోండి, వాటి గురించి పూర్తిగా గ్రౌండ్ వర్క్ చేయండి. ఏది బెస్ట్, ఏది మంచిది అని చెప్పి వీళ్ళు చెప్పేది కాదండి, వీళ్ళు చెప్పేది కాదు. మీరు ఓన్గా గ్రౌండ్ వర్క్ చేయండి. మీరు ఓన్గా గ్రౌండ్ వర్క్ చేస్తే మీకు అందులో ప్లస్లు మైనస్లు తెలుస్తాయి. షూర్, పక్కా మీకు తెలుస్తాయి. మీకంటూ ఒక ఐడియా వచ్చింది, ఒక క్లారిఫికేషన్ వచ్చింది, ఏది బెస్ట్ అని చెప్పి. దాన్ని బట్టి మీరు ప్రొసీడ్ అవ్వచ్చు. స్టాక్స్లో కూడా మనకి ట్రేడింగ్ ఉంది కదండి, ఆ ట్రేడింగ్ జోలు అయితే అస్సలు వెళ్ళొద్దండి. ట్రేడింగ్ చేసి ఆస్తులు పోగొట్టుకొని రోడ్డు పాలైన వాళ్ళు ఉన్నారు, సూసైడ్ వరకు వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు కదండి, మనం చాలామంది చూస్తున్నాం కదా. సో ట్రేడింగ్ జోలు అయితే అస్సలు వెళ్ళొద్దండి. నా ఒపీనియన్ నేను చెప్తున్నాను, మళ్ళీ కామెంట్స్లో పెడతారేమో ట్రేడింగ్ ఇలా చెప్పారు ఏంటి అని. నా ఒపీనియన్ అండి అది. ఆ ట్రేడింగ్ జోలు అయితే అసలు నేనైతే నా ఆప్షన్ ఏంటంటే ట్రేడింగ్ జోలు అసలు వెళ్ళకపోవడమే మంచిదని నా అభిప్రాయం. ఇవి స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్ కూడా నేను వచ్చేసి 2 ఇన్వెస్ట్ చేస్తున్నాను కదా మ్యూచువల్ ఫండ్స్, స్టాక్స్లో. నేనైతే లాంగ్ టర్మ్ చూస్ చేసుకున్నానంటే, ఏది కూడా నాకు షార్ట్ టర్మ్ నేను చూస్ చేసుకోలేదు. మనకి లాంగ్ టర్మ్లో అయితేనే మంచి ప్రాఫిట్ ఉంటుంది అనమాట. మంచి ప్రాఫిట్, ఎక్కువ అమౌంట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది లాంగ్ టర్మ్లో. ఇప్పుడు స్టాక్ మార్కెట్లో కూడా మంచి మంచి కంపెనీలు ఉన్నాయి కదండి, చూసుకొని
అవి జాగ్రత్తగా చూసుకొని ఇన్వెస్ట్ చేయాలి మనం. ఏది బెస్ట్, ఏది మంచిది అని చెప్పి చూసుకొని మీరు ఇన్వెస్ట్ చేసుకోండి. షార్ట్ టర్మ్‌కి కాదండి, లాంగ్ టర్మ్‌కి ఒక 10 సంవత్సరాలకు పెట్టుకున్నారనుకోండి, మీ ఫ్యూచర్‌కి గానీ, పిల్లల ఫ్యూచర్‌కి కానీ ఎలాంటి ఇబ్బంది ఉండదు లాంగ్ టర్మ్‌కి పెట్టుకుంటే. వచ్చేసి మన మ్యూచువల్ ఫండ్స్‌లో ప్లస్‌లో ఉందా, మైనస్‌లో ఉందా, ప్రాఫిట్ ఏంటి అని నేను స్క్రీన్ మీద చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్. ఓకేనా? మళ్ళీ చెప్తున్నాను, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్‌లో కామెంట్ చేయండి ప్లీజ్. కామెంట్‌లో కామెంట్ పెట్టండి, నేను రిప్లై ఇస్తాను. ఇక్కడ చూడండి, మనం స్క్రీన్ మీదకొచ్చాము. ఇందులో వచ్చేసి గ్రో యాప్ ఉంటుందండి. గ్రో యాప్లో మనకి డాష్ బోర్డ్ అని ఉంటుంది. కింద మ్యూచువల్ ఫండ్స్ ఉందని చూడండి, మిడిల్లో ఉంటుంది మ్యూచువల్ ఫండ్స్. సో అందులోకి వెళ్ళాక డాష్ బోర్డు తర్వాత ఇక్కడ మనకి కరెంట్ అమౌంట్ ఉంది చూడండి, 90,328. ఇన్వెస్టెడ్ ఏమో 88,000. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నేను రెడ్ మార్క్తో సర్కిల్ చేశాను మీకు క్లియర్గా ఉండటానికి. ఇక్కడ చూడండి, మనకి డే చేంజ్ రిటర్న్స్ నేను చూపిస్తున్నాను చూడండి. మనకి మోతీలాల్ ఒస్వాల్ స్మాల్ క్యాప్ ఫండ్లో వచ్చేసి 151 రూపీస్. ఇక్కడ నేను రెడ్ మార్క్తో చూపిస్తానండి క్లియర్గా, మీకు చూస్తూ ఉండండి. మోతీలాల్ ఒస్వాల్ మిడ్ క్యాప్ ఫండ్లో వచ్చేసి 336, బంధన్లో 126, నిపాన్ ఇండియన్లో 105, జేఎం ఫ్లెక్సిబ్లో 88 రూపీస్. ఇలా డే చేంజ్లో మనకి నిన్న వచ్చిన రిటర్న్స్ అండి ఇవన్నీ కూడాను. టోటల్ రిటర్న్స్ వచ్చి మనకి 2,217 రూపీస్ టోటల్ రిటర్న్స్. ఓన్లీ ఫ్రైడే మనకు వచ్చిన రిటర్న్స్ 807, అంటే 807 రూపీస్. ఓన్లీ ఫ్రైడే వచ్చిన రిటర్న్స్ మనకు వచ్చేసి ఇవి. మనకి అడిగారు కదా మంత్లీ ఎస్ఐపి చేస్తున్నారా అని చెప్పి, ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఎస్ఐపిది నిపాన్ ఇండియన్ స్మాల్ క్యాప్లో వచ్చేసి 5,000 అండి. జేఎం ఫ్లెక్సీ క్యాప్ ఫండ్లో వచ్చేసి 500, మోతీలాల్ ఒస్వాల్ మిడ్ క్యాప్లో వచ్చేసి 1000. ఇక్కడ నేను రెడ్ మార్క్తో చూపించాను చూడండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఇక్కడ చూడండి, స్టాక్స్ కూడా మీకు చూపిస్తున్నాను. స్టాక్స్లో వచ్చేసి మనకి కరెంట్ అమౌంట్ 14,078. ఇన్వెస్టెడ్ వచ్చేసి 12,899 అండి. చూడండి, టోటల్ రిటర్న్స్ 1,179 రూపాయలండి. ఓన్లీ ఫ్రైడే వచ్చిన రిటర్న్స్ వచ్చేసి 183 రూపాయలు. ఏ స్టాక్లో ఇన్వెస్ట్ చేశారని అడిగారు కదా, కేఫిన్ టెక్నాలజీ అండి. చూడండి, ఇక్కడ నేను చెప్పాను కేఫిన్ టెక్నాలజీలో ఇన్వెస్ట్ చేశాను. ఇంకా వేటిల్లో ఇన్వెస్ట్ చేశాను అన్నది నేను మన అప్కమింగ్ వీడియోస్లో నేను ఖచ్చితంగా చెప్తానండి మీకు క్లియర్గా. ఓకేనా ఫ్రెండ్స్, చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.